సమస్త మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభు పేట శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. దేవుడు మన జీవితంలో ఏ ఆత్మీయమైనటువంటి కార్యం చేయాలన్నా, ఆత్మీయంగా ఆహారం దయచేయాలన్నా ఆయన మనకు బయలుపరిస్తేనే కానీ మనకేమీ కూడా తెలియదు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి ఉద్దేశము ఏం మాట్లాడాలనుకున్నాడు? ఈరోజు త్రుట్టిల్లో పోకుండా నడిపించేటువంటి దేవుడుగా మన మధ్య ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? త్రుట్టిల్లో పోకుండా. త్రుట్టిల్లడం అంటే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో అనేక మార్లు త్రుట్టిల్లినటువంటి అనుభవమే. స్థిరంగా నడిచానయ్యా నీలోని అని చెప్పుకున్న వారి యొక్క జీవితంలో ఎవరు కూడా చెప్పలేం. కంప్లీట్గా చెప్పగలమా? చెప్పలేం. ఎన్నో మార్లు దేవుడి దగ్గర మనం పడుతూ లేస్తూ కొనసాగిస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి యాత్రలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వారంగా మనం కనిపిస్తూ ఉన్నాం. అంతేగాని ప్రభా నేను ఎప్పుడు పడిపోలేదు, నీ ఎదుట నేను స్థిరంగా నిలబడి నడిచానయ్యా, ఏ విధమైన ఆటంకం నాకు రాలేదు, ఈ ప్రయాణంలో ఏది నన్ను ఆపలేదు అని చెప్పగలిగినటువంటి విశ్వాసం అనేటువంటి వీరిల్లో జాబితాలో మనం ఇంకా చేర్చబడలేదు అనేటువంటి ఆలోచన మనం చేసి ఆ విశ్వాసాల వీరత్వం కలిగినటువంటి జాబితాలో మనం వెళ్ళాలని ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. ఏంటమ్మా ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడు? ఆయన తృప్తిల్లకుండా నడిపించేటువంటి దేవుడు. ఆయనే మనకు సహాయము చెయ్యాలి. ఈరోజు అర్థమవుతుందా? ఎవరి సహాయం లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క సహాయం లేకపోతే ఆత్మీయ యాత్రలో మనం ప్రయాణము చేయలేము. దేవుడు లేకుండా నడవలేము మన వల్ల. కానీ కాదు, ఒక చిన్న బిడ్డ నడిచేంత వరకు కూడా ఎవరొకరు సహాయము తనకి కావాలి. తను పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. అంతేగాని ఒకేసారి నడుస్తాడా? నడవడు. చిన్న పిల్లవాడిని దశలో మనం ఉన్నామేమో. ఇంకా వాడు గోడను పట్టుకోవడమో లేకపోతే ఎవరొకరు చేయించి ఆ బిడ్డను ఏం చేయాలా? నడిపించాలి. అంతేగాని ఈ బిడ్డ నడవడు అని నువ్వు ముద్ర వేసేయగలవా? వేయలేవు. ఎందుకని? కొంతకాలం తనకి ఏం పడుతుంది? టైం పడుతుంది. నీకు నాకు కూడా దేవుడు ఏ టైం అయితే ఇచ్చాడో ఆ టైం వరకు మనం పడుతూ లేస్తూ నడుస్తూ ఉన్నటువంటి వారుగా మనం ఉన్నామేమో. కానీ ఇంకా నేను నడవలేను అనేటువంటి ఆలోచన మన యువత నుంచి తొలగిపోవాలి. ఈరోజు చిన్నపిల్లవాడు ఎలాగైతే తన కాలం పూర్తయిన తర్వాత ఎలాగైతే నడుస్తూ ఉన్నాడో, ఆత్మీయమైనటువంటి యాత్రలో నా దేవుడు నడిపించేటువంటి సమర్థుడిగా ఉన్నాడనేటువంటి విశ్వాసం మనకి రావాలి. ఈరోజు అర్థమవుతుందా? ఇక నడవలేకపోతున్నాను, ఈ ప్రయాణాన్ని నేను ఆపేస్తాను అంటే కుదరదు. ఇది ఎంతవరకు నడవాలా? నీవు బ్రతుకున్నంత వరకు కూడా నువ్వు నడవాలా క్రీస్తులో. ఎంతవరకు? బ్రతుకున్నంత వరకు. అయ్యో నాకు ఆయాసం వచ్చేస్తుంది, నాకు దుఃఖం వచ్చేస్తుంది అంటే ఈ ప్రయాణం కొనసాగుతుందా? నువ్వు ఒక చోటకి బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నావు. ఇక్కడి నుంచి కావాల్సిన 500 ఎంతో మీ ఊరి పేరు ఏదో అనుకోండి. ఆ ప్రయాణం కొనసాగించకుండా మధ్యలో ఆపేసి నేను ఇక బయలుదేరి నేను నా వల్ల కావట్లేదా అని ఎవరన్నా అక్కడ మధ్యలో దిగిపోతారా? ఎందుకు? గమ్యం చేరాలి. బయలుదేరింది ఎందుకు? గమ్యం చేరాలని, నువ్వు ఉన్నటువంటి స్థలానికి నువ్వు వెళ్ళాలని నువ్వేమనుకున్నావు? ముందుగా అనుకునే బయలుదేరావు. మధ్యలో దిగిపోతే దానికి అర్థం ఉంటుందా? ఉండదు. మనం ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణంలో, ఈ నడవడికల్లో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా మనం ఎలా సాగించాలి? దేవుని సహాయంతో. చంటి బిడ్డ ఎలాగైతే సహాయాన్ని కోరుతున్నాడో నడవడానికి, దేన్నైతే పట్టుకుని అతను నడుస్తూ ఉన్నాడు, చిన్న బిడ్డ నడక నేర్చుకోవడానికి ఏం చేస్తాడు? చిన్నపిల్లవాడు ప్రయాసపడతాడు. ఏం చేస్తాడు? ఎన్నోసార్లు పడిపోతా ఉంటాడు. పెద్దలైనటువంటి వారు ఏం చేస్తాడంటే కంగారు పడి ఎవరికైనా దెబ్బలు తగిలితే ఏమని. మన జీవితంలో కూడా దెబ్బలు తగిలినాయి అంటే కూడా ఒక అనుభవం వచ్చేస్తుంది అని అర్థం. దెబ్బ తగలాల. దెబ్బలు తగిలితేనే వస్తుంది అనుభవం వస్తుంది. అంటే దెబ్బ తగలకుండా అనుభవం అనేటువంటిది రాదు. అర్థమవుతుందా? దేవుడు ప్రతిదీ కూడా మనకి ఒకటి అనుమతించాడంటే దాన్ని బట్టి మనం నేర్చుకోవడానికే ఈరోజు మనం దేవుడు మనతో మాట్లాడేటువంటి ఉద్దేశాన్ని కీర్తన 43వ అధ్యాయము 10వ వచనం మన మూల పాఠాన్ని మనం ప్రారంభం చేద్దాం. కీర్తన 143వ అధ్యాయము 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. నీవే నా దేవుడువు. కీర్తనకారుడు దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడమ్మా? నీవే నా దేవుడవు,
మన నోటని ఏముండాలో తెలుసా? నీవే నా దేవుడు అనేటువంటి నోటి మాటలో నుంచి ఏం కావాలి కదా మనకి? నా దేవుడవు, నువ్వు నోరుపితే ఏం కావాలా? నువ్వే నా దేవుడు అనేటువంటి స్మరణలో మనం జీవించాలి. అలాగా నువ్వు బయలుపోయినా కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళ నోటిలో ఏముండదు? దేవుడు అనేటువంటి వాడు ఉండడు. ఇక ఏముంటాయి? ఎప్పుడు చూసినా ఏదో మాట్లాడడం. అర్థమవుతుందా? ఏం మాట్లాడతారు వాళ్ళు? నన్ను నోరుపితే ఏమంటారు? కొంతమంది విసుగు చెందుతారు. అరే బాబా, ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడారో బాబా, తను నోరుపితే ఎట్లా ఉంటుందట? ఏవో చెప్తా ఉంటుంది. ఇక దేవుడి గురించి మాట్లాడే ప్రసక్తే తన జీవితంలో ఉండదు. ఎందుకు? దేవుడు ఉన్నాడు కాబట్టి. నేను భక్తుడు ఏమన్నాడు ఇక్కడ? నీవే నా దేవుడు. నేను ప్రారంభం ఎవరంట? దేవుడు. అర్థమవుతుందా? ఈరోజు నీవు నేను దేవుణ్ణి కలిగి ఉన్న మన జీవితంలో మన నోటి నుంచి బయలు వెళ్ళవలసిన మొట్టమొదటి మాట ఏం కావాలమ్మా? నీవే నా దేవుడు అనేటువంటి ప్రారంభం అనేటువంటి జీవితం మనకు కావాలా. ఒకవేళ ప్రారంభించిన తర్వాత కూడా నిజంగా నా దేవుడు అని చెప్పగలుగుతున్నావా? నీవే నా దేవుడు అని ఒప్పుకోగలుగుతున్నావా? ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు, ఎవరైనా నిన్ను అడిగినప్పుడు దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాము? ఈరోజు ఇవ్వలేకపోతున్నాం. దేవుడిని విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం కొన్నిసార్లు. దేవుడి జ్ఞాపకాల్లో ఉండడం. కానీ భక్తుడికి ఎలా ఉంది ఇక్కడ? ఆయనే జ్ఞాపకం ఉంది, ఆయనే తలాస్తూ ఉన్నాడు, ఆయన ఆలోచిస్తూ నీవే నా దేవుడు అంటున్నాడు ఆయన. ఈరోజు నువ్వు నేను అలా చెప్పగలమా? ఈసీఆ నువ్వే నా దేవుడు. ఎందుకు నువ్వే నా దేవుడు? నిన్ను కాదు వదిలేసి వెళ్ళిపోతే ఒకసారి మళ్ళీ నువ్వు తిరిగి వచ్చి ఎవరిని వెంబడించాలి? ఎవరిని నమ్మాలి? ఎవరిని అడగాల? దేవా నీవే నా దేవుడు అని మళ్ళీ రావాల్సిందే. అక్కడికి వెళ్ళిపోయినా నువ్వు ఆయన విడిచిపెట్టిన సందర్భం మన జీవితంలో కలగొచ్చు. కానీ చివరగా మళ్ళీ ఎక్కడికి రావాలి మనం? నీవే నా దేవుడు అంటూ నువ్వు కాళ్ళు ఈడ్చుకుంటా మళ్ళీ రావాలా. దేవుడు నాకు వద్దని నువ్వు వెళ్ళిపోవనుకో, మళ్ళీ నువ్వు ఎక్కడికి రావాలి? దేవుడి వద్దకే రావాలా. అర్థమవుతుందా? కానీ భక్తుడు అంటున్నటువంటి మాట, దేవా నీవేనా దేవుడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈ భక్తుడు? నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఏం కావాలంటే ఇక్కడ? నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఏం కావాలంటే ఇక్కడ? నీ చిత్తము ప్రవర్తించుటకు నాకు నేర్పుము. అయితే ఈరోజు బ్రతుకుతున్నటువంటి మన జీవితంలో దేవుని చిత్తము కలిగి, దేవుని చిత్తము చేయొచ్చు అలాంటి ప్రవర్తన కలిగి మనం నేర్చుకుంటున్నామా? అడగా ప్రశ్న మన ముందుకు వచ్చింది. ఏంటమ్మా? దేవుని చిత్తము కలిగి, దేవుని చిత్తమును ఎరిగి అలాగే మనం నేర్చుకుంటున్నామా? లేక మన సొంత ఆలోచనతోని, సొంత తలంపులతోని మనం బ్రతుకుతున్నామా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? దేవా నీ చిత్తము నా ప్రవక్తల్లో ఉండాలట. ఎక్కడ ఉండాలట? నా ప్రవక్తల్లో ఉండాలి. ఆయన యొక్క చిత్తం మన ప్రవక్తలు ఉన్నట్లయితే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉంటాం. లేకపోతే ఏమి నెరవేరుతుందో తెలుసా? మీ చిత్తం, మీ ఆలోచన, మీ తలంపులు, మీ ఆలోచన నెరవేరే అవకాశం ఉంటుంది. కానీ మనకు ప్రవక్తనకి దేవుని చిత్తాన్ని ఏం చేయాలి? అనౌన్స్ చేసుకోవాలి, అనుమతించబడాలి. చిత్తం ఏం చేయబడాలా? మన వ్యక్తిగత జీవితానికి దేవుని చిత్తం ఏం కావాలమ్మా? ప్రవక్తల్లోనికి రావాలా. ఎక్కడికి రావాలి? నీ ప్రవక్తల్లోనికి రావాలా. ముందు మన ప్రవక్తల్లోనికి వచ్చినప్పుడు దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. ఎప్పుడు జరగబడుతుంది? మన ప్రవక్తను మారాలి. అర్థమవుతుందా? ఒకప్పుడు నా ప్రవక్తను వేరు, ఇప్పుడు నా ప్రవక్తను మారాలి. ఒకప్పుడు నా ప్రవక్తను ఎలా ఉండేదో తెలుసా? నా ఇష్టం చెప్పిన, నాకు నచ్చినట్లుగా ఉండేది నా ప్రవక్తన. ఈరోజు ప్రభువు తెలుసుకున్న తర్వాత ఎవరి ఇష్టానికి నువ్వు లోబడిపోవాలి? ప్రభు ఇష్టానికే, ప్రభు చిత్తానికే నువ్వు లోబడాలి. అర్థమవుతుందా? అలా చేయట్లేదంటే ఇంకా నీ ప్రవర్తన మారలేదు అని అర్థం. అర్థమవుతుందా? ఇక్కడ భక్తుడు అంటే మాటలు ఏంటంట? ప్రవక్తలోని ప్రభు చిత్తం రావాలట. నువ్వు ప్రవర్తిస్తున్నా, నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు చూస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళుతున్నా అన్నీ అడిగి ఏం చేయలేక ప్రభు ఎదుట నేర్చుకునేటువంటి వారుగా మనం ఉండాలి. నేర్పించే దేవుడు మన దేవుడు. ఒకవేళ నీకు తెలియదేమో, పక్కింటికి వెళ్ళి సలహాలు తీసుకోకు. పక్కింటికి వెళ్ళి ఏం చేయనని అడక్కో, ఫోన్లు చేసి అడక్కో. ఎవరిని అడుగుతావు నువ్వు? దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీ చిత్తం ఏంటి ఈ విషయంలో? నేను ఈ పని పూనుకుంటున్నాను, ఈ పని చేయాలని. అది నీకు నచ్చిందా లేదా అని వెయిట్ చేసి మనసు మనకు కావాలా. ఆ మనసు మనకు లేకపోతే
నిలబడలేము మనం ప్రభువులో. ఏం చేయాలా? ఓర్పు కలిగినటువంటి మనసు మనలోనికి రావాలా. ప్రభు చిత్తం నెరవేర్చాలి అనుకుంటే ఏం చేయాలి? ఓర్పు కలిగి దేవుని ఎదురు చూసే అనుభవం మనకు కావాలా. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుంది? అది దేవుని చిత్తం కాదు. అవి ఎలా తెలుస్తుంది? దేవుడే మనల్ని సిద్ధపరుస్తాడట దేవుని చిత్తం చేయటానికి. ఏం చేస్తాడమ్మా? సిద్ధపరుస్తాడంట. కానీ ఈ సమయంలో నువ్వు చేయవలసింది ఏంటి? కాస్త ఓర్పు నిలుపు. ఏం చేయాలి? నువ్వు నేనేం చేయాలా? ఏర్పుగా ఎదురు చూడాలి. దేని కొరకు ఎదురు చూస్తావు? దేవుని చిత్తం కోసం నువ్వేం చేయాలా? ఎదురు చూడాలా. ఇది నా ప్రవర్తనకి కావాల్సింది. ఇది దేనికి కావాలి? అయ్యా నేను ప్రవర్తించే ప్రవర్తనకి ఏం కావాలి? నాకు ప్రభు చిత్తం బయలుపడాలి, ప్రభు చిత్తం తెలియాలి. అది నాకు క్షేమము. అర్థమవుతుందా? పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలా? ప్రభు చిత్తం నువ్వు భూమి మీద నెరవేర్చినాడే పరలోకం వెళ్తావు. కానీ ప్రభు అంతగా అంటాడు, ప్రభు అంటూ మీరు నా యొద్దకు వచ్చేస్తే పరలోకాన్ని చేరుకోరు. కానీ ఒకటి చెప్తాడు అక్కడ, ఏంటి? నా తండ్రి చిత్తం నెరవేర్చువారు పరలోక రాజ్యంలో ఉంటారట. ఎవరి చిత్తం? తండ్రి చిత్తం నెరవేర్చువారు. పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలి? భూమి మీద ప్రభు యొక్క చిత్తం అనేటువంటిది మన జీవితంలో నెరవేరాల. ఇంతవరకు నా చిత్తం నెరవేర్చుకుని, నా ఇష్టం నెరవేర్చుకుని నేను పొందుకున్నది ఏంటి? నేను అనుభవించింది ఏంటి? నాకు వచ్చిన ఫలితం ఏంటి అనేటువంటి విషయంపై మనం ఆలోచన చేసినట్లయితే అంతా వ్యతిరేకతలే కదా. ఏం క్షేమం కలిగింది? అసలు ఏం మేలు కలిగింది? అంతా తొందరపడ్డే కదా. ఒక్కసారైనా ఆలోచన చేసామా? చేయలేదు. ఎందుకు? కంగారు. ఇవే విడిచిపెట్టుకోవాలి. ప్రభు చిత్తం చేయడానికి ఏం కావాలి? మనకి ఓర్పు కావాలి, సహనము కావాలి, ఎదురు చూసే అనుభవం కావాలా, దేవుడు మాట వినేటువంటి అనుభవం మన జీవితంలోనికి రావాలా. అంతే. నువ్వు నడుస్తున్నావు ఈరోజు ఎక్కడ? దేవునిలో నడుస్తున్నావు, దేవుని మార్గంలో నడుస్తున్నా. నీకు బోధించేవాడుగా ఉన్నాడు ఆయన. మన దేవుడు ఎవరండి? బోధిస్తాడు, నీకు చెప్తాడు. నీకు తెలియదు ఉంటే దేవుడు ఏం చెప్తాడు. ఇది కాదు, అలా కాదు, ఇలా వెళ్ళాలి, ఇలా మాట్లాడాలి, ఈ పని నువ్వు చేయాలి అని దేవుడే తెలియచేస్తాడు. ఆ విధమైన భక్తి జీవితంలోనికి మనం రావాలి. ఏం కావాలమ్మా? ఆ విధమైన భక్తి మనం చెయ్యగలిగి ఉండాలి. ఏదో చేస్తున్నాము అంటే కాదు. ఇది దేవుడికి వచ్చేది ఏం లేదు, నీకు ఒరిగేది అంతకంటే ఏమి లేదు. భక్తి చేస్తే ఏం కావాలా? నీకు ఆయనకి సరైనటువంటి కనెక్షన్ ఉండి తీరాలా. అలా ఉన్ననాడే ఆ భక్తికి ఒక అర్థం ఉంటుంది. యోగ భక్తుడు అందుకే అంటాడు, నా భక్తి నాకు ఆధారము పుట్టించుదా. ఏమంటాడు? ఈ రోజు నీ భక్తి నీకు ఆధారం పుట్టిస్తుందా? నీ భక్తి నీకు ధైర్యాన్ని కలగజేస్తా ఉందా? మరి ఏం చేస్తున్నావు భక్తి? ఎవరికి చేస్తున్నావు భక్తి? ఒకవేళ ధైర్యం నీకు పుట్టించలేకపోయినప్పుడు, ఆధారాన్ని కలగ చేయలేనప్పుడు దేనికోసం భక్తి? మన ఇష్టం మనం నెరవేర్చుకుంటాం కాబట్టి మన భక్తి మనకు ఆధారం పుట్టించలేదు. దేవుని చిత్తమైనటువంటి భక్తి మనం చేస్తే ఆ భక్తి మనకి ఏం చేస్తుంది? ఒక నిరీక్షణ, ఒక ధైర్యము, ఒక ఆధారణ కలిగి మనం ఏం చేస్తాం? జీవిస్తాం. దేవుని చిత్తానికి మనం అప్పగించబడిపోవాలి. ఏం చేయాలమ్మా? దేవుని చిత్తానికి అప్పగించబడిపోవాలి. ఇంతవరకు ఎవరికి అప్పగించబడ్డావు? నీ చిత్తానికి నువ్వు అప్పగించేసుకున్నావు. నీ చిత్తం అంతా ఏముంటుంది? లోకానికి సంబంధించిందే ఉంటుంది, అది సాధానికి సంబంధించిందే ఉంటుంది. అందులో ఎంత మాత్రం కూడా నీకు ప్రయోజనమైంది ఉండనే ఉండదు. అర్థమవుతుందమ్మా? దేవుని చిత్తం ఎలాగంటే ఒక నమ్మకంగా నిలబడాలి. దేవుని చిత్తంలో ఆయన మీద ఆనుకునేవారుగా ఉండాలి. ఎలా చేయాలి? ఆయన మీద ఆనేసుకోవాలి పూర్తిగా. ఏం చేయాలా? కొంతమంది అంటారు ఏం జరిగినా ప్రభు చిత్తమే అంటారు. చేసేదేమో నీ ఇష్టం, చేసేదేమో నీకు నచ్చినట్లుగా. ప్రభు చిత్తం అంటే ఏంది అది? నువ్వు చేసేది ఏంటి? ప్రభు దేవుని చిత్తమే నా నిజంగానే. మరి ఎవరు చేస్తాం చేస్తున్నావు? పేరు ఎవరికి వేస్తున్నావు? పేరు ఎవరికి వేస్తా ఉంటావు? భక్తి సరి ఉండదు, ప్రవర్తన సరి ఉండదు, మాట్లాడితే ఏమంటావు? ఏదో పెద్ద భక్తి చేసేసినట్టుగా ఎలా ఉంటుంది తెలుసా? ప్రభు చిత్తం అండి, ప్రభు చిత్తం అండి. ఎప్పుడు అడగడీడు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని?
ప్రభా నీ చిత్తాన్ని నాకు తెలియచే ప్రభా, నాకు నేర్పించు ప్రభా. ఎప్పుడైనా అడిగాడా? ఎప్పుడు అడగలే. కానీ చెప్పే మాటలేంటి? దేవుడి చిత్తం అండి, దేవుడి చిత్తం అంటే ఏంటి అసలు? మాట వేరు, భక్తి జీవితమే వేరు. టోటల్గా ఏం కావాలి? మనం ఏం అనుమతించబడాలి మన జీవితంలో? ప్రభుత్వ చిత్తమే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కనపరుస్తూ ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. అర్థమవుతామా? ఒకవేళ ఎంతవరకు నేను అలాగే చేయలేనట్లయితే ఈరోజు నాకు ఏం కావాలి? దేవుని చిత్తాన్ని నా జీవితంలో అనుమతించబడాలి, నేను నేర్చుకోవాలి. నేను ఎందుకు వచ్చాను? నేర్చుకోవడానికే. అర్థమవుతుందా? దేవా నీవే నా దేవుడు అని దేవుని సన్నిధికి వచ్చాను. ఎవరో ఉన్నారని కాదు నువ్వు వచ్చింది. దేనికోసం వచ్చావు నువ్వు? దేవా నీవే నా దేవుడు అని నమ్మకంతో వచ్చావు. అదే విశ్వాసంతో, అదే నిరీక్షణతో వచ్చిన తర్వాత నీవు నేర్చుకోవలసింది ప్రభు దగ్గర అడిగి పొందుకుని వెళ్ళాలి, అంతే. అలా చెప్పింది చెయ్యాలి. అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? ఈరోజు దేవుని చిత్తం నా యొక్క ప్రవర్తనలో నేను అడిగి నేర్చుకునేవాడిగా ఉండాలి. ఎవరిని అడగాలి? ఇది దేవా నీవే నా దేవుడు. ఇంతవరకు చేసినటువంటి కార్యాలన్నీ కూడా నాకు నచ్చినవేనైనా నేను పొందుకున్నదంటే ఏది కూడా లేదు. నేను ఇందులో నష్టపోయాను, నేను ఇందులో కూరుకుపోయాను. ఇందులో నుంచి నాకు ఈ చిత్తం ద్వారా నన్ను బయటికి తీసుకురా. అర్థమవుతుందా? తప్పు తెలుసుకున్న తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తే ఏంటి? అది చేయకూడదు. దానికి అర్థం ఉండదు. ఇక్కడ ఇంకా మనం మారలేనట్టుగా అది వేరు. తెలిసి మళ్ళీ అదే చేసుకుంటున్నట్లయితే మన జీవితానికి మనమే పతనాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. అర్థమవుతుందా? మన జీవితాన్ని మనమే పాడు చేసుకోవాలి, కానీ దేవుడంత మాత్రం నీ జీవితాన్ని పాడు చేసేవాడు కానే కాదు. ఆయన ఇప్పుడు కట్టేవాడే. ఒకవేళ నీ జీవితం కూలిపోయిందా, నీ జీవితం చెడిపోయిందా, దాన్ని బాగు చేసే దేవుడే తప్ప ఎంత మాత్రం హాని చేసే దేవుడు ఈయన కానే కాదు. దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తమేటో మన జీవితంలో నెరవేర్చబడాలని మన ప్రవర్తన విషయంలో దేవుడి దగ్గర ఏం అడగాల? నేర్పుమయ్యా అని మనం ప్రభు దగ్గర వేడుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటి? ఆయన చిత్తము నా యొక్క ప్రవర్తనలో నెరవేర్చబడుటకు ఏం అడుగుతున్నావు? నేను నేర్చుకునేవాడిగా ఉన్నాను. నేను అలాగే ఉన్నాను. ఒక విద్యార్థిని. నేను నటివాడిని. స్కూల్కి వెళ్ళేవాడు ఎవరో ఏమవుతాడు? అబ్బాయి విద్యార్థి. ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలా? నువ్వేంటి నాకు చెప్పేది అని అనకూడదు. మాస్టర్ నాకు విద్యార్థి నువ్వేంటి నాకు చెప్పేది అంటే ఏమంటాడు? మోరా బాయ్ అంటాడా లేదా? నువ్వేంటి నాకు చెప్పేది అంటావా? నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ఏమి నేర్చుకోవడానికి వచ్చావు? నువ్వే నన్ను ఎదిరిస్తూ ఉన్నావు. నేర్చుకునేటువంటి గుణము నీ దగ్గర ఉందా? లేదు. నువ్వు పనికి రావు ఎక్కడి నుంచి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏదైనా మాట్లాడితే దాన్ని నువ్వు స్వీకరించు, దాన్ని నువ్వు అంగీకరించు, క్రియల్లో పెట్టడానికి ప్రయత్నించు. ఏం చేయాలా? ప్రయత్నం చేయాలా. దేవుని చిత్తం ఎలా గొప్పగా ఉంటుంది అనమాట. దేవుని చిత్త ప్రకారం చేయుట ఒక సిద్ధపడినటువంటి మనసుతోను, ఇంకా చిత్తము చేయడం వల్ల వాగ్దానం పొందుకునే విషయంలో ఓర్పు కలిగి ఉండాలంట. ఎలా ఉండాలమ్మా? వాగ్దానం పొందుకలిగి ఉండాలంటే దేవుని చిత్తములు ఎలా ఉండాలి? జరిగించుటకు నిరంతరము నిలుచుని. దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం కూడా నిలుస్తాడట. ఎలా ఉంటాడో? నిరంతరం నిలుస్తాడు. వాడు ఎంత మాత్రం పడిపోయేవాడిగా మాత్రం ఉండడు. ఇంకా దేవుని చిత్తం జరిగించేవాడు మనస్పూర్వకంగా జరిగించాలంట. ఇది ఎఫ్ఎస్సి 6:6 చదవండి. అందులో బహు తేటగా కనిపిస్తుంది మీకు. ఇది ఎలా ఉంటుందంటే మనుషులకు నచ్చినట్లుగా, మనుషులు మెచ్చినట్లుగా, మనుషులను సంతోషపెట్టినట్లుగా, మనుషుల ప్రకారం మాత్రం దేవుని చిత్తం ఉండదు. గ్రహిస్తున్నారా? చదవండి బాబు త్వరగా. ఒకరు చదవండి అమ్మా. ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకముగా మనుషులకు చేయనట్లు కాదు, కానీ నువ్వు ప్రభువుకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. అది అర్థమవుతుందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? నువ్వు అనుకుంటున్నావు దేవుని చిత్తము మనుషులను సంతోషపెట్టేగా ఉండదు. అక్కడ ఎలా ఉండదో? మనుషులు సంతోష పెట్టదు, మనుషులను ఆనంద పెట్టదు, మనుషులకు నచ్చే విధంగా ఉండదు. పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది దేవుడి చిత్తం. అనుకుంటావు నువ్వు. వాళ్ళు ఎదుటి వాళ్ళు మనం ప్రశ్నిస్తారు. దేవుని చిత్తం ఎరగలేని వారు, దేవుని చిత్తం తెలియని వారు మన జీవితంలో ఏమంటారు? అది నువ్వు చేస్తున్నావు,
ఇది కరెక్టేనా? ఏ ఒక వ్యక్తి అలా చేయడమ్మా? లోకానుసారంగా మాట్లాడే మాటలు ఉంటాయి. ఎలాగా ఆ పని పూనుకుంటున్నావు కదా, ఈ రోజు నువ్వు బోరేస్తున్నావు, అసలు మంచి రోజు కాదు ఇది, అక్కడ నీళ్ళు పడితే నువ్వు నమ్ముతున్నావా అని నేను ప్రశ్నిస్తారు. కానీ నువ్వు దాన్ని లెక్క చేయవు. దేవుడి చిత్తం నా దేవుడు తెలియజేసినట్లుగా నువ్వు చేయాలా. చేసేవానుకో వాడు చెప్పినట్టు జరగదు, దేవుడు చెప్పినట్టు జరుగుతుంది. ఇది మన జీవితంలో జరగాల. ఇది గ్రహించాలా మనం. ఇది మనుషులు సంతోష పెట్టదాం. మనుషులు అప్పుడు ఏమనుకుంటారో, అయ్య బాబు ఈడు ఆ రోజు చెప్తే వినలేదు, ఈరోజు నిజంగానే జరిగింది అన్న ఆశ్చర్యపరిచి ఉంటుంది దేవుని చిత్తం. ఒకవేళ నీ చిత్తం జరిగినట్లేదు ఎలా ఉంటుంది? విచారించేదిగా ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని చిత్తం మనుషులను సంతోష పెట్టదు, కానీ దేవుడినే సంతోష పెడతారు. అంటే దేవుని చిత్తం నీ ద్వారా జరిగిన నాడు దేవుడు సంతోషిస్తాడు. అర్థమవుతుందా? నీ చిత్తం జరిగిన నాడు దేవుడు ఎంత మాత్రం సంతోషిస్తాడు. అది నీకు లాభకరము కాదు, నీకు క్షేమకరం అంతకన్నా కాదు. కొన్నిసార్లు మనం అడుగుతూ ఉంటాం ప్రభు ఎదుట, ఏమని? ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి అని అడుగుతూ కొన్ని విషయాల్లో నువ్వు అడగడంలో తప్పు లేదు. కొన్నిసార్లు అనుమతించడు దేవుడు, అది నీకు ఇవ్వడం. తెలుసా? అనుభవం ఉందా? ఇస్తాడు ఇవ్వడా? ఈడు దేవుడు ఎందుకు ఈడు? ఈ లోపల నీకేం వచ్చేస్తుంది? దేవుడు ఇచ్చట్లేదు. ఏం దేవుడో ఏంటో విసుగుదల చెందేసి ఎంతో ప్రార్థన చేశాను, ఇది నాకు దేవుడు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదని ఆలోచించి మాత్రం చేయవు. నిందలు మోపేస్తూ ఉంటాం, తిట్టేసుకుంటాం, సనుగేసుకోవడం, దేవుడి మీద చిన్న చూపు వచ్చేయడం. అప్పటికప్పుడే ఎందుకు ఇవ్వట్లేదైనా? బాబా నీకు అది మంచిది కాదు, ఇది నా చిత్తం కాదు, నా చిత్తం నీ ద్వారా నెరవేర్చబడేటువంటి కార్యం ఇది కానే కాదు. నా చిత్తం ఏంటో చూపిస్తా, నీవు అడిగిన దానికంటే గొప్పగా నేను ఇస్తాను నీకు. నీ బిడ్డకే వాక్యంలో ఉంటుంది, ఒకటి ఏంటి, ఇప్పుడు ఏదైనా అడిగాడు అనుకో, దానికి మించిదే పామునిచ్చినా తేలునిచ్చిన వాక్యం చదివారు అందరూ. మీరు చెడ్డవారండి మీ పిల్లల విషయంలో, అమ్మా మీరు చెడ్డవారండి మీ పిల్లల విషయంలో మంచి ఈవిల్ని వాళ్ళని కోరుకుంటున్నారు, నేను మంచివాడనై ఉండి నాకు తెలియదా? అర్థమవుతుందా? మంచి దేవుణ్ణి అడుగుతున్నారు మీరు. ఏమని? నాకు అది కావాలి, ఇది కావాలి. ఒక చిన్న పిల్లవాడికి వాడు డీల్ చేసేది, వాడు చేయగలిగిందే మీరు ఇవ్వగలుగుతారు. దానికి మించినటువంటి బాధ్యతను గొప్పదాన్ని మీరేమో అప్పగించరు. ఎందుకు అప్పగించరు? వాడికి అది తెలియదు, కానీ చేతన అవ్వదు కాబట్టి. వాడి వయసు రావాలి, వాడి కొన్ని విషయాలు తెలియాల. మన జీవితంలో కూడా కొన్ని తెలియాలనే దేవుడు మనకి ఏంటి, అది మనకి ఇవ్వబడదు, కానీ ఎదురు చూడాలా దేవుడి కొరకు. ఏదేమైనా కూడా మన జీవితంలో ఏం జరగాలమ్మా? దేవుని చిత్తమే జరగాలి. అలా జరగడం వల్ల మనకి మేలు కలుగుతుంది, మంచి జరుగుతుంది. దేవుడి మీద ఎప్పుడు సనుక్కోవద్దు ఈ విషయంలో. అర్థమవుతుందా? సనిగేవారుగా ఉండకూడదు. ఏం చేసినా దేవుడి చిత్తమని ఎప్పుడు అనాలి నువ్వు? జరగలేనప్పుడు అనాలి నువ్వు, జరిగినప్పుడు కాదు. ఎప్పుడు అంటావు నువ్వు? జరగలేనప్పుడు కూడా విశ్వాసంతో నా దేవుడి కార్యం జరగలేదు అనుకో, నా జీవితంలో దేవుని చిత్తము ఏమై ఉందో అది జరిగింది, అప్పుడు చెప్పు ఈ విషయాన్ని. బాగుంటుంది. అంతేగాని ఏది పడితే అదే చేసుకుంటూ పోతూ ఇదే ప్రభు చిత్తం అని మాత్రం అనొద్దు. ఓకేనా? రెండు విషయాలు మనం నేర్చుకుందాం. మన యొక్క ప్రవక్తల విషయంలో ఎట్లా ఉండాలంటే, ఆయన కట్టడం విషయంలో మనం ఎక్కువగా ఆనందించేవారుగా ఉండాలి. ఏదైతే ప్రభు మనకి ఆజ్ఞాపించాడో, ఏ ఆజ్ఞ అయితే మనకి ఇచ్చాడో దాని విషయంలో మనం ఏం చేయబడాలమ్మా? మనకి ప్రవక్తను సిద్ధపాటు చేసుకుని అలా ప్రవర్తించగలిగి ఉండాలి. ఈ విషయంలో ఒక ప్రవక్తన విషయంలో ఎలా ఉండాలి? ఆయన కట్టడను అనుసరించేవారిగా, ఆయన ఆజ్ఞలను అనుసరించేవారిగా, అతిక్రమించినటువంటి జీవితం కలిగి ఆయన మనకిచ్చినటువంటి ప్రవక్తలను కంప్లీట్గా మన ప్రవక్తను ఆయనకి అధికారానికి మనం చేయబడాలా? లోబడి జీవించాలా మన ప్రవక్తన విషయంలో. ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటా పాఠం చెప్పండి? ఏంటి? దేవా నీవు నీ చిత్త ప్రకారము ఏంటంటే ఇక్కడ చదవండి వచనం. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్పము. ఈ విషయాలు కొన్ని విషయాలు మనం ధ్యానించాం. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటమ్మా? నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించుము. ఇక్కడ
మనం చూడవలసింది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రెండవదిగా జకరియా 4:6-9 చదవండమ్మా. జకరియా 4:6-9 రెండు విషయాలు మనం నేర్చుకుందాం. నాలుగు 9 అండి. 6 నుంచి అప్పుడు నాతో ఇట్లైనను జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనై ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమిగా వగుదువు, కృప కలుగును గాక అని జనులు కేకల వేయగా అతడు బైరాయి తీసుకుని పెట్టింది. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడు. హల్లెలూయా. జెరుబ్బాబెలుకి ఇక్కడ జరిగినటువంటి సంఘటన, అక్కడికి ఆయనకి ఏమి ఎదురైందమ్మా? గొప్ప పర్వతం ఎదురైందట. నడుస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి ప్రయాణంలో తనకి ఏమి ఎదురైంది? గొప్ప పర్వతము. అక్కడ ఆయన ఒక మందిరాన్ని స్థాపించాలి, మందిరాన్ని కట్టాలి. కట్టబడుకున్నట్లు తనకి ఏమి ఎదురైంది? పర్వతం ఎదురైంది. నీవు నడుస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి ఈ త్రోవలో లేక ఈ మార్గంలో నీకు ఏమి ఎదురైంది? పర్వతము. దేవుడి దగ్గర దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీకు నిజంగా అంతే పర్వతం వచ్చి అడ్డుగా ఉన్నట్లయితే నా ప్రభు అంటున్నాడు, నీకు కలిగినటువంటిది పర్వతము అది చిన్నదే కాదు, అది పెద్దదే. దేవుడు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు? అది పెద్దదే. నువ్వు అనుకుంటున్నావు, మనుషుల దగ్గర చెప్పి బాధపడుతున్నావు, ఇది చాలా చిన్న సమస్య ఏమీ కాదు, నీకేం అర్థమవుతుంది నా బాధ అని మనం చెప్పుకుని బాధపడుతూ ఉంటాం. కానీ జెరుబ్బాబెలుకి కూడా పెద్ద పర్వతం అడ్డుగా వచ్చేసిందట. ఎందుకు అడ్డు వచ్చింది తెలుసా? ఆయన ఇంట్లో సమస్య కాదు, ఇది మందిరానికి సంబంధించినటువంటి సమస్య. ఏంటి? మందిరం మనకి ఆయనకి పునాది, ఆ మందిరానికి కట్టి పూర్తి చేయాలి జెరుబ్బాబెలు. కానీ ఏమొచ్చింది? అడ్డుగా పర్వతం వచ్చింది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రం ఎలాగైతే అడ్డుకు వచ్చేసిందో పెద్ద పర్వతము, ముందుకెళ్తే నుయ్య, వెనక్కెళ్తే గొయ్య, ఎటు వెళ్ళినా చావు తప్పదు. అర్థమవుతుందా? ఇటు వెళ్ళినా చావు తప్పదు. ఆ పరిస్థితి అలా ఉంది అక్కడ. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఈరోజు జెరుబ్బాబెలుకి అడ్డుకు వచ్చినటువంటి గొప్ప పర్వతమా అంటున్నాడు, నీవు ఎపాటి దానవు. చెప్పండి, ఈరోజు మీకు వచ్చినటువంటి సమస్య. ఆ రోజు ఏమన్నాడు జెరుబ్బాబెలు? ఈరోజు మీ పేరు ముందు పెట్టుకుని ఏమనాలి? ఏం పెట్టుకుని అనాలి? ఓ గొప్ప పర్వతమా, నువ్వు ఎపాటి దానవు. లేకపోతే మీకు వచ్చినటువంటి ఏ బాధ అయితే వచ్చిందో దాని ముందు మీ దగ్గర ఉన్నదేమో ఒక పర్వతం లాగా. దేవుడు ఏం చేయబోతున్నాడు? చదువును భూమిగా చేయబోతున్నాడు. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళాం? మన ప్రయాణం ఎక్కడికి? చదువును భూమికి మనం నడిపించబడుతున్నాం ఈరోజు. ఎక్కడికి? ఒకవేళ నా జీవితంలో అడ్డంగా వచ్చేసింది ఈ పర్వతం, నా వల్ల కావట్లేదు, ఈ పర్వతం తొలగించి నాదుడు లేడనుకుని మొర్ర పెడుతున్నావేమో. ఒక మోగ విగ్రహానికి నువ్వు మొర్ర పెట్టడం లేదు, జీవం కలిగిన దేవుడికి నువ్వు మొర్ర పెడుతున్నావు. నా దేవుడు నీ స్వరాన్ని వింటున్నాడు, నీ మాట వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. నీ ముందు ఏ పర్వతం అయితే జెరుబ్బాబెలుకి ఎదురుగా వచ్చిందో దాన్ని ఏం చేయబోతున్నాడు యేసయ్య? చదువును భూమిగా, సమాన భూమిగా దేవుడు చేసి నీ నడకను ఆపే విధంగా చేయట్లేదు, ఇక నడిపిస్తూ ఉన్నాడు. ఆయనే నడిపించు నా దేవుడు. హల్లెలూయా. శ్రమ అనేటువంటి పర్వతమా, కష్టమనే పర్వతమా, ఇబ్బందులనేటువంటి పర్వతమా, నీ వల్ల కాని పర్వతం నీ ముందు వచ్చినా కూడా అది చదును అవుతుంది. ఇది దేని వల్ల అవుతుంది? నా ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా జరుగుతుంది అంటాడు ఆయన. నీ వల్ల కాకపోతే దేవుడు ఒక ఆత్మనిచ్చాడు నీకు. ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందావో పరిశుద్ధాత్మ అనేటువంటి వరము నువ్వు పొందుకున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకు. నువ్వు ఒంటరికి వెళ్ళినా కూడా జతగా నీతో వస్తూ ఉన్నాడు, జతగా నీతో ఉంటూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నీకు ఏ రాయి తగిలినా, ఏ రప్ప తగిలినా, ఏ ప్రమాదం జరిగినా యేసయ్య అంటే చాలు, అంతే. నీ జీవితంలో విడుదలిచ్చినటువంటి దేవుడిని మర్చిపోకు. నీకు తోడుకున్న దేవుడు నువ్వు మర్చిపోకు.
ఏ అడ్డుగా వచ్చినా, ఏ ఆటంకాలు వచ్చినా దాన్ని నువ్వు మర్చిపో, దాన్ని చూడడం మర్చిపో. నీ ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగించని విశ్వాసంతో మాట్లాడి రోజు నుంచి ఎలా మాట్లాడదాం? నీ ఆత్మ ద్వారా చేతునని పాట నీ ఆత్మ ద్వారా చేతునని యెహోవా సెలవిచ్చెను. ఏం పాట? ఆత్మధార చేతునని యెహోవా సెలవిచ్చెను. పర్వతమా బాబెలు నడింపును, ఓ గోప పర్వతమా జెరుబ్బాబెలుకు ఎదురైనటువంటి సమస్య, జెరుబ్బాబెలుకు ఎదురైనటువంటి పర్వతాన్ని దేవుడు తొలగించలేదా? చదును భూమిగా మార్చేసాడట. ఎలా మార్చాడమ్మా? చదును భూమి. చదును భూమి ఎలా ఉంటది తెలుసా? సమానమైన లెవెల్ దానికి. అది ఎత్తుగా, పల్లముగా, లోయగా, రప్పలుగా ఉండేటువంటి స్థలము కానీ కాదు. ఒకవేళ నా జీవితంలో అది అనుమతించబడితే ఇది నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుంది? ఆయన ఆత్మ ద్వారా జరిగే కార్యం ఇది. జెరుబ్బాబెలుకి సహాయం చేసిన వాడే, ఆ మందిరాన్ని కట్టడానికి సహాయం చేసిన వాడే, ఆ పునాదులు వేయడానికి సహాయం చేసిన వాడే. ఆయన ఆత్మ మనకు తోడుగా ఉన్నది. ఆ రోజు చేసిన కార్యం ఈ రోజు నా దేవుడు చేయగలడు. నాకు నమ్మకం, విశ్వాసం ఉంటే చాలు. నేను ఒంటరిని కాదనుకోండి. ఎప్పుడు మీరు ఏమనుకోవాలి? గొప్ప పర్వతమే అట్లా వచ్చింది ఈ రోజు అనుకో. ఈ ఆత్మీయ ప్రయాణంలో, నువ్వు నడిచేటువంటి ప్రయాణంలో నీకు అడ్డం వచ్చినటువంటి పర్వతాన్ని బట్టి నువ్వేమనాలా? ఈరోజు ఈ అడ్డు కూడా నా ముందు నుంచి తొలగించని ప్రార్థించాలి. మనం ఆత్మీయమైనటువంటి యాత్రకు ఇది నాకు అడ్డుగోడగా ఉంది. అది ఏదైనా కావచ్చు మీ జీవితంలో, అది నీకు బాగా తెలుసు. ఆ సమస్య ఏంటో తెలుసు, ఆ రోగం ఏంటో తెలుసు, ఆ అప్పు ఏంటో మీకు తెలుసు. దీని ద్వారా మీరు చింతిస్తూ ఉన్నారో అర్థమవుతుందమ్మా? ఎలాగా? మీరేం చేయాలి? ఈరోజు దాన్ని తొలగించమని దేవునికి సహాయమును కోరాలి. ఈరోజు నీకు, నీ కుటుంబానికి వచ్చినటువంటి సమస్య, కానీ రోజు జెరుబ్బాబెలుకు వచ్చిన సమస్య ఏంటో తెలుసా? దేశం మీదకి వచ్చినటువంటి సమస్యగా ఉంది. అర్థమవుతుందా? ఆ దాన్నే పరిష్కారం చేశాడు. నీ జీవితంలోకి వచ్చినటువంటిది ఎంత? ఒకవేళ నీ జీవితంలో లోయలు కనిపిస్తున్నాయా? ఆ పర్వతాన్ని కూల్చి మరి దేవుడు సమాన భూమిగా చేయగలడు. నడవడానికి దారి కనిపించట్లేదా? ఆ దేవుడి దారి వేయగలడు. అయ్యో ఇది లోయగా ఉందే, ఇది నడవరాని బాటగా ఉందే, వెళ్ళలేని అవకాశం నాకు కనిపించట్లేదు ప్రభువా అని నీవు అడిగితే దేవుడు నడిపించడా? తప్పగా నడిపిస్తాడు. ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడట, ఆ వ్యక్తితో పాటు ప్రభువు కూడా నడుస్తూనే ఉన్నాడట. అర్థమవుతుందా? ఆ వ్యక్తి నడుస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తితో పాటు ప్రభువు నడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ 4 పాదాలు కనిపిస్తున్నాయట. ఎన్ని పాదాలు? నడుస్తున్నటువంటి 4 పాదాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయంట. కనుక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ లోయగా, నడవరాని స్థలము, రాళ్ళు రప్పలు ముళ్ళ కంపలు ఉన్నటువంటి స్థలములో అది దాటిన తర్వాత 2 పాదాలు కనిపించినాయట. కానీ వ్యక్తి అనుకున్నాడట, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఏమనుకున్నాడు? ఈ నడక, ఈ దారిలో నేను వెళ్ళేటువంటి ప్రయాణంలో దేవుడు నన్ను వదిలేశాడు. నాకు 2 పాదాలు కనిపిస్తున్నాయి. నేను నడిచిన ఏమో ఏంటయ్యి, నేను నడిచిన పాదాలే కనిపిస్తున్నాయి. దేవుడి శ్రమ వచ్చినప్పుడు, దేవుడి కష్టం వచ్చినప్పుడు నన్ను ఏం చేశాడు? వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో 2 పాదాలే. ఇంతమంది చూస్తే ఏముండే? 4 పాదాలు ఉండేవి. ఇద్దరు నడిచిన ఆ 4 పాదాలు 4 పాదాలే కనిపించాయి. ఇప్పుడు 2 కనిపించట్లేదు అనుకుంటూ ఉన్నాడు. దేవుడిని అడుగుతున్నాడు అప్పుడే, యేసయ్యా అప్పుడు నాతో నడిచావు కదా, నడిపించావు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవయ్యా అని ఆయన ప్రశ్నించినప్పుడు దేవుడు అంటున్నాడు, నాయనా నువ్వు అక్కడ నడవలేవు కదా, నువ్వు నడవలేదు కదా,
నేను ఎత్తుకుని నడిపించాను. హల్లెలూయా. నువ్వు నడవలేదు కదా నాయన, ఆ ముళ్ళు తట్టుకోలేవు కదా, ఆ పిలుచుకుంటే ఆ బాధ నువ్వు ఓర్చుకోలేవు కదా, నాలో ఎత్తుకుని నేను నడిపించాను. ఆ బాధలు నీ కాదు, నా ఆ బాధలు అంటున్నాడు. విడిచిపెట్టాడు అనుకుంటున్నాను. దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టాడు. పరిస్థితిని ఎప్పుడూ గొప్పదిగా చూడద్దు. పరిస్థితిని ఎప్పుడూ కూడా దేవుడికి మించింది కానే కాదు. అందుకని మనం ఒంటరి వాళ్ళము కాదు. ఈ నడిచేటువంటి ప్రయాణంలో దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటుంది. అర్థమవుతుందా? ఆ చెరుబాబేలకు ఆత్మకార్యాన్ని అక్కడ జరిగించి సమాన భూమిగా చేశాడట. ఏ గొప్ప పర్వతం అయితే ఆ గొప్ప పర్వతం దేవుడేమన్నాడు, నీవు ఎపాటిగా నువ్వు నేనేం మాట్లాడాలిగా. దాన్ని చూసి ఆ సమస్యను చూసి ఏమనాలా, మీ పేరు ముందు పెట్టుకుని, మీ పేరు ఎస్తేర్ అమ్మగారు, ఇస్తేర్ అనేటువంటి నేను గొప్ప పర్వతమా నువ్వు ఎపాటిదానమని చెప్పగలిగి ఉండాలి. కానీ దేని ద్వారా జరుగుతుంది? మీకున్న బలంతో, మీకున్న శక్తితో, దేన్ని బట్టి జరగదు. కానీ దేవుని ఆత్మ ద్వారా కార్యం జరుగుతుంది. చదును భూమికి మనం వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలా? చదును భూమి. మన జీవితంలో ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నవన్నీ ఏమైపోవాలి? ఈరోజు చదునుగా మార్చబడాలి. అర్థమవుతుందా? ఇంకా అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చదువు భూమి ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఏ విధమైన పల్లాలతో, ఏ విధమైన బాధలతో నీళ్ళగా కూడా ఉండదు. అలాంటి ఈ ప్రయాణంలో దేవుడు అలాంటి భూమికి మనల్ని చేర్చునుగా. అలాంటి భూమికి, సమానమైన భూమికి మన దేవుడు చేర్చునుగా. శ్రమ నీకు అనుభవించిందా? కష్టం నీకు అనుభవించిందా? దేవుడు నీకు ఎవరో తెలియాలంటే శ్రమను చూసి అక్కడ ఆగిపోకు, శ్రమలోకి ప్రయాణం చేయి. అర్థమవుతుందా? ఈరోజు శ్రమలోనికి మనం ఏం చేయాలా? ప్రయాణం చేయాలా. శ్రమ లోతుల్లోనికి నువ్వు వెళ్ళాలా. నీవు బలహీనపరచబడిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయబడాలా? బలహీనపరచబడాలి. అప్పుడు ఏం తెలియపరచబడుతుంది ఇక్కడ చెప్పండి. ఏం తెలుసా? నీవు ఎప్పుడైతే బలహీనపరచబడతావో దేవుడు ఎంత బలవంతుడు అప్పుడు తెలుస్తుంది నీకు. దేవుడి బలం అప్పుడు తెలుస్తుంది నీకు. శ్రమ అనుభవాలు ఎందుకు అని అనుకోవద్దు. రాని అనుకోవాలి. ఏమనుకోవాలా? ఈ అనుభవం నాకు కావాలా. నువ్వెంత గొప్పడవో, నువ్వెంత మహాత్సకార్యాలు చేయగలవాడవో, నువ్వెంత గొప్ప దేవుడవో ఆయన విలువ తెలుసుకునేటువంటి అవకాశం అది. శ్రమను చూసి భయపడక, స్వాదం చూసి భయపడక, కృంగిపోక ఏం చేయాలా? నువ్వేంటో నాకు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞత. హల్లెలూయా. నువ్వేంటో నాకు తెలియజేస్తున్నందుకు నేను మహిమపరుస్తున్నాను. శ్రమలో కూడా గొప్ప అనుభవాన్ని నేర్పించే గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. శ్రమలు శాశ్వతం కాదు, పరిస్థితులు శాశ్వతం కాదు, పర్వతాల శాశ్వతం కాదు. మెట్టలు తత్తరిల్లిపోయినా కూడా నా కృప నిన్ను విడిచి వెళ్ళదు. నా కృప నిన్ను విడిచి వెళ్ళిపోదు. నా కృప నీ వెంటే వెంబడిస్తా ఉంది. హల్లెలూయా. ఒంటరిగా నువ్వు లేవు, నీతో నేను ఉన్నాను. ఇంతవరకు నీకు దూరమైన వాళ్ళ గురించి బాధపడకు. నేను ఒంటరిని కాదని నువ్వు ఎప్పుడు అనుకుంటావో దేవుడు నీతో ఉంటాడు. దేవుని పెట్టుకుని కూడా నేను ఒంటరిని అనుకుంటే దానికి మించిన బాధ కూడా ఉండదు. అర్థమవుతుందా అమ్మా? ఉంటుందా? ఎందుకు? దేవుడు ఉన్నటువంటి విశ్వాసం మన జీవితంలో అంత గొప్పగా ఉండాలి. అర్థమవుతుందా? అయితే 2వ అధ్యాయం మనం చూద్దాం. అలాగే ఇర్మియా 31:9 31:9 వచ్చిన. వారు ఏడ్చుతూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్రెళ్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కాన, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. జనులారా, యెహోవా మాట వినుడి. దూరమైన దీపములలోని వారికి దాని ప్రకటింపుడి.
ప్రకటింపుడి. ఇశ్రాయేలును మీరు చదువుతున్నాము యెషయా 42 ఎస్ఏ కాదు ఇరిమియా చెప్పారు కదా మీరు. యెషయా చదవండి. ఇరిమియా 31 సరే అండి. ఇర్మియా 31 చదువుతున్నారా? ఇర్మియా 31:9 అవునండి. చదవండి, అదే చదవండి. ఇర్మియా 31:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపించుదురు. వారు త్రుటిల్లకుండా చక్కగా పోగు బాటను నీళ్ళు కాలువల ఎదుగా వారిని నడిపించుదురు. ఇశ్రాయేలుకు వారు ఏడ్చుచూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదురు. వారు త్రుటిల్లకుండా చక్కగా పోవు బాటను నేను కాలువల యొద్ద వారిని నడిపించుదును. ఇశ్రాయేలు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా? నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఏడ్చుచూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపిస్తానన్నాడు. వారు త్రుటిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్లను కాలువలను యొద్ద వారిని నడిపిస్తాడట. ఈ ప్రయాణంలో నాకు ఏమి ఎదురైంది? ఏడుపు ఎదురైంది. నువ్వు ప్రార్థించుచుండగా నేను ఏం చేయబోతున్నాడు? ఆయన నడిపిస్తున్నాడు. ఆయన ఆపేసాడా నీ ప్రయాణాన్ని? నడిపించకుండా ఆపేయడా? ఆపలేదు. కానీ ఒకనాడు సమాధుల్లో ఏముంటుందమ్మా? సమాధుల యొద్ద దగ్గరికి వెళ్ళేవాడికి ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? ఏడుపు ఉంటుంది. సమాధి యొద్ద దగ్గరికి వెళ్ళేవాడికి ఏముంటుంది? నువ్వు అనేది అక్కడ ఉంటుందా? నువ్వు ఉంటుందా? ఎంత గొప్పోడైనా ఎంత ఉన్నవాడైనా అక్కడికి వెళ్ళేవాడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. అదే ఉంటుంది అక్కడికి వెళ్ళేవాడికి. సమాధుల తోటలో ఏముంటది? ఏడిపే ఉంటది, నువ్వు ఉండదు. ఎందుకు? నువ్వంతా పోయింది, చివరికి మిగిలింది ఏంటి? ఏడుపు. కానీ ఒకనాడు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మగ్దలేని మరియా ఆ పునరుద్ధాన దినమందు అలా ఏడుస్తూ పరిగెట్టుకుంటూ పోతూ ఉంది. ఆవిడ ఏం చేస్తూ ఉంది? ఏడ్చుకుంటూ పరిగెట్టుకు పోతూ ఉంది. నిన్న వార్త ఏంటో తెలుసా? చివరికి ఏడుపు కలిగిన చోట, ఏడుపు కలిగిన తోటలో ఏమొచ్చింది? సంతోషము, నవ్వు వచ్చింది. ఎక్కడ? ఏ ప్లేస్ లో వచ్చింది? సమాధుల తోటలో ఏమొచ్చింది? ఇవిడికి సంతోషం వచ్చింది, నవ్వు వచ్చింది, ఆనందం వచ్చింది. ఇది ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల కలిగింది. ఏడ్చే చోట కూడా నవ్వించే దేవుడు ఈయనొక్కడే. అనుకుంటున్నావేమో ఇది ఏడుపు ప్రయాణమేమో, ఏడుస్తూ నడవాలేమో, ఏడుస్తూ బ్రతకాలేమో నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడైతే ఏడ్చావో అక్కడే నవ్వునిచ్చేస్తాడు అనమాట. నువ్వు ఎక్కడైతే ఏడ్చావు, ఎక్కడైతే అమ్మావో, అవమానపరచబడ్డావు, అక్కడే పూల దండ నీకు పడిద్ది. అర్థమవుతుందా? దేవుడు అన్ని డిఫరెంట్గా చేస్తాడు. అర్థమవుతుందా? ఎక్కడైతే ఏడుపు వచ్చిందో, ఈ తోట అయితే ఏడుపు వచ్చిందో ఆ తోటని మార్చాడు. ఇప్పుడు నవ్వుగా మార్చాడు. ఆ మరియమ్మ అప్పుడు నవ్వుతుంది. అక్కడ సజీవుడిగా నిలబడ్డాడు దేవుడు, మృత్యుంజయుడిగా నిలబడ్డాడు దేవుడు. దేవుని చూసి మనం ఏం తెచ్చుకోవాలా? ఏడుపుని మానేసి నవ్వు తెచ్చుకోవాలి. మరి ఎవరిని చూసి నవ్వు తెచ్చుకుంది? ఏసైని చూసి. ఏసైని చూసి నవ్వుతూ నడవాలి. మనం ప్రయాణం ఎలా నడుద్దాం? నవ్వుతూ నడుద్దాం. అవసరం వచ్చినప్పుడు ప్రవ్వా అని ఆడడంలో తప్పులేదు. కానీ అదే ఏడుపు ప్రతిసారి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఆడడం మంచిది కానీ దానివల్ల వచ్చి వరిగేది అంత మాత్రం లేనే లేదు. ఒక శవమును చితి కాలుస్తుంది అట. చనిపోయిన శరీరాన్ని ఏం కాలుస్తుంది? స్థితి కాలుస్తుంది అట. బ్రతుకున్న మన జీవితంలో చింత ఏం కాల్ చేస్తూ ఉంటుంది? మన జీవితంలో చింతే కాలుస్తుంది. మనం ఏం కాలుస్తుంది? సజీవులు కొన్న మన జీవితంలో ఏది కాలుస్తుంది? చింత కాలుస్తుంది. చచ్చిపోయిన ఏం కాలుస్తుంది? చితి కాలుస్తుంది. బ్రతుకున్న మన జీవితంలో ఏం కాలుస్తుంది? చింత కాలుస్తుంది. ఎత్తి మీద వేసుకొని ఉంటాం కాబట్టి ఎప్పుడు ఏం చేస్తుంది? మంట పుడతా ఉంటుంది. ఆలోచనల ద్వారా ఏమైపోతూ ఉంటుంది? మన శరీరం ఎప్పుడు కాల్చబడుతూనే ఉంటుంది. చచ్చిందని కాల్చడం న్యాయమే, చితి. బ్రతుకున్నదాన్ని చింత మన కాల్చడం అన్యాయం కదా. అర్థమవుతుందా? నవ్వును మనం దూరం చేసుకోవాలి. ఎలా ఉందని ఈరోజు నవ్వుతూ బ్రతికే వారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నవ్వుతూ బ్రతికే వారిగా ఉండాలి. ఇక మనం చూడవలసింది ఎస్సీ నుంచి 42:16 చూడండి. ఎస్సీ 42:16. పర్వతములను 16 కదండి చదువుతున్నాం. ఎస్సీ 42:16. వారు
వారెరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చెదను, వారెరుగని త్రోవలో వారిని నడిపించెదను. ఇక్కడ చూడండి, వారెరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవలో వారిని నడిపిస్తాను. వారు ఎరుగని మార్గం ఆగండి, వారెరగని మార్గంలో గుడ్డివారిని తీసుకుని వస్తా ఉన్నాడు, వారెరిగిన త్రోవలో వారిని నడిపిస్తాడట. ఎవరో? దేవుడే. వారి ఎదుట చీకటి వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయదును, నేను వారిని విడువక ఈ కార్యము చేయదును. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు మన జీవితంలో చేసినటువంటి వాగ్దానం ఏంటంట? వారికి ముందేముందమ్మా? చీకటి ఉంది. ఎవరో? చీకటి ఉంది. చీకటికి పరిష్కారం ఏం కావాలి? ఇప్పుడు వెలుగే దీని పరిష్కారం. చీకటికి పరిష్కారం ఏంటి? వెలుగు. వెలుగు నేను కల్పిస్తాను. అక్కడ ఆ వంకర త్రోవలను ఏం చేస్తాడంటే ఆయన సరాలము చేస్తాడట. అర్థమవుతుందా? గుడ్డివారు తమంతట తాము ఏమీ చేయరు. గుర్తు పెట్టుకోండి, నేను చెప్తున్నటువంటి మాట ఎవరికే? గుడ్డివారికి. గుడ్డివారికి ఏం ముందు చీకటి ఉంది. నీకు నాకు చీకటి ఉన్నదేమో, ఈరోజు దేవుడు వెలుగునిస్తాడు. చీకటిని తీసేయడమే, వెలుగుని పెట్టడం అక్కడ సాల్వ్ చేయడం. చీకటి పోతే ఏం రావాలి? వెలుగు. దానికి పరిష్కారం. అదే సమస్య. ఈరోజు నీ ముందు ఉన్నదాన్ని తీసి దేవుడు ఏం కావాలో దాన్ని ముందు పెడతాడు. గుడ్డి వారికి ముందు పెట్టినట్లుగా మన ముందు కూడా దేవుడు పెడతాడు. ఒకవేళ ఈ వంకరగా స్థిరమైనటువంటి దారి మన జీవితంలో కనిపించకపోతే ఏం చేస్తాడో దాన్ని సరి చేసి మరీ నడిపిస్తాడు. ఏం చేస్తాడమ్మా? నడిపిస్తాడు. క్రైస్తవ పాట అంతా ఏమంటున్నాడో దేవుడు? ఆయన రాజ్యంలో ప్రవేశించేవారు ఇరుకైనటువంటి బాటలో, ఇరుకైనటువంటి మార్గంలో మనం నడుస్తున్నామని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మార్గంలో మనం నడుస్తున్నాం. ఇరుకు మార్గము, ఇది విశాలమైన మార్గము కాదు. ఆటలు, పోట్లు, బాధలు అన్నీ ఉంటాయి. అన్నీ ఓర్చుకుని సహించుకుంటూ ఈ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. అందులో నిన్ను ఇరికిచ్చాడు, అందులో నిన్ను ఇబ్బంది పెట్టాడు, అందులో నిన్ను ముంచాడు. దేవుడు ఏం చేస్తాడు? ఆ వెలుకోవలు నీకు దేవుడు నేర్పిస్తాడు. ఒక రోడ్డు మీద పొలమని వెళ్ళిపోవడం కాదు. ఎక్కడమ్మా? గల్లీలోనూ ఇరికైనటువంటి సందులోనూ వెళ్ళడమే చాలా ప్రాబ్లం. అక్కడ ఏముంటాయి తెలుసా? కొన్ని బ్రేక్స్ ఉంటాయి. ఏముంటాయి? మన పాఠాలు నేర్పుతాయి, ఎలా నడవాలో నేర్పుతాయి, ఎక్కడ బ్రేక్ చేయాలి నేర్పుతాయి, ఎక్కడ ఆగాలో నేర్పుతాయి, ఎక్కడి నుంచి ఎవరు వస్తారో ఎవరిని ఎదుర్కోవాలో కూడా మనకి ఏమి నేర్చుకుంటాం? అక్కడ నేర్చుకుంటాం. ఒకే పొలమని వెళ్ళిపోయే దారిలో ఏం అనుభవాలు ఉండవు, యాక్సిడెంట్లు తప్ప. ఏముంటాయి? యాక్సిడెంట్ లేకపోవడం, అర్థంగా చనిపోవడం, ఇవే కనిపిస్తాయి. అయితే దేవుని మార్గంలో మనకు నేర్పించేవాడిగా, మనకు బోధించేవాడిగా ఉన్నాడు. అక్కడ వంకర మార్గంలో ఏం చేయబోతున్నాడు? సరాలము చేయబోతున్నాడు అట. మన ముందున్నాయి వంకరగా ఉన్నాయేమో, దేవుడు సరాలము చేయవాడు. కానీ గుడ్డివారు తమంతట తాము ఏమీ చేయరు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, గుడ్డివారి వద్ద నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆ గుడ్డివారికి ఒక కర్రో లేకపోతే ఒక మనిషి కావాలి. ఎవరు కావాలమ్మా? ఒక కర్ర, ఒక మనిషి సహాయం తీసుకుంటారు. సహాయం తీసుకుని వెళ్తారు వాళ్ళు. అంతేగాని ఏదో మామూలుగా వెళ్ళిపోరు. అలాగా ఏదో చేలో వదిలిపెట్టేసిన దానిలాగా పరిగెట్టుకుపోవాలి. ఏం చేస్తారు? సహాయం కావాలి. వాడికి సహాయం కావాలి కనుక నీ జీవితంలో దేవుడి సహాయం కావాలి. ఈ నడుస్తున్న ఈ ప్రయాణంలో, ఈ నడుస్తున్నటువంటి నడవడిలో దేవుని యొక్క సహాయం తీసుకో. గుడ్డివాడు ఎలాగైతే కట్టెని తీసుకున్నాడో, గుడ్డివాడిని మరొక వ్యక్తిని సహాయం తీసుకున్నాడో, ఈ నడవడికలో ఏం కావాలి నీకు? దేవుని సహాయాన్ని నువ్వు తీసుకునేవాడిగా ఉండాలా. గుడ్డివాడు దేన్ని హెల్ప్ చేసుకుంటున్నాడు? కర్రనండి, ఒక కట్టెని. ఎందుకని? ఈ కట్టె లేకపోతే నేను నడవలేను, ఈ కట్టె లేకపోతే నేను వెళ్ళలేను, ఈ మనిషి తోడు లేకపోతే ఈ రోడ్డు నేను దాటలేను. ఏమైపోతుంది అలా దాటినట్టయితే? ప్రాణం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ మట్టుకు నువ్వు వెళ్ళిపోకి ఈ రోజు నుంచి. దేవుని చిత్తమేదో ఎరిగి నువ్వు దేవుని సహాయంతో నువ్వు ప్రయాణం చేయన్నాడు ఈ ఆత్మీయ ప్రయాణంలో. అప్పుడు నువ్వు త్రొట్టెళ్ళపడవు. ఎప్పుడు పడవు? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడదాం ఈ రోజు నుంచి. ఎవరి ద్వారా? దేవుని ఆత్మ ద్వారా. అప్పుడు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏదైనా ఖాళీగా ఉంటుందా? ఏముంటది? ఎన్నో వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఏది ఎప్పుడు గుద్దేస్తుందో తెలియని పరిస్థితి. నీ ప్రయాణంలో కూడా, ఈ నడవడికలో, దేవుని ప్రయాణంలో నువ్వు కూడా
అవన్నిటిని ఎదుర్కోవాలి, అవన్నిటిని చేయించాలి, అవన్నిటిని క్రాస్ చేయాలంటే హెల్ప్, దేవుని సహాయం కావాలా, దేవుని చిత్తమే రావాలా, దేవుని చిత్తమే నా ప్రవర్తనలో రావాలా. సమభూమి గల చోటకు నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావు. పరలోక ప్రయాణం ఇది. ఏం ప్రయాణం? పరలోకం వెళ్ళేటప్పుడు కొన్ని ఏదో సమస్యలు అన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యలు అన్నిటిలో కూడా దేవుడు కృపణిస్తాడు. ఎలా నడవాలో, ఎలా నువ్వు ప్రయాణము చివరికి చేరాలో దేవుడే హెల్ప్గా ఉంటాడు. ఒక గుడ్డివాడికి దేవుడు తోడుగా ఉన్నప్పుడు నీకు నాకు తోడుగా ఉన్నాడా? తమ మార్గాల సరళం చేసినప్పుడు నీ నా మార్గాల సరళం చేయడా? చేస్తాడా లేదా? గుడ్డివాడు ఆధారం చేసుకున్నాడు, ఆధారం చేసుకున్నాడు. నీ ఆధారం లేకుండా నీ పని చేయను. ఈ రోజు మన తీర్మానం ఏం కావాలా? నీ ఆధారం లేకపోతే నేనేమీ చేయలేను. నీ మాట సెలవు ఇవ్వలేంది, నేను అడుగులు వేయలేనయ్యా. ఓడిపోతున్నాను అలా చేసినందుకు, పడిపోతున్నాను అలా చేసినందుకు. నన్ను నిలబెట్టి నడిపించు, నీ ఆత్మ ద్వారానే జరిగించు. విజయాన్ని అప్పుడు చూస్తాం మనం. ఎప్పుడు చూడగలం? దేవుని ఆత్మ ద్వారా నడిచిన నాడు మనం విజయాన్ని చూస్తాం, లేకపోతే చూడలేం మనం. అర్థమవుతుందా? రుడ్డుబడి ఎలా చేస్తున్నాడు? హెల్ప్ తీసుకుంటున్నాడు, సహాయాన్ని తీసుకుంటున్నాడు. మనం తీసుకుంటున్నాం దేవుని సహాయం? తీసుకోవట్లేదు. మనకు నచ్చిన ప్రయాణం మనం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్నాం. ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్నాం. ఎక్కడ పడితే మనం అక్కడ దేవుడి గురించి మాట్లాడలేకపోతున్నాం. పడుతున్నామా లేదా? పడిపోతున్నామా? చిన్నపిల్లడు పడిపోయినట్టుగా పడిపోతున్నాం. లెగిస్తున్నాం పడిపోతున్నాం. స్థిరంగా నడిచినటువంటి అనుభవం మన జీవితంలో ఒక 40 రోజులైనా ఉండి ఉంటుందా? లేనే లేదు. ఉందండి? ఎందుకు లేదు అలాగా అమ్మా? ఎందుచేత లేదు? దేవుని సహాయాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని సహాయం మీద మనం ఆధారపడలేకపోతున్నాం. అర్థమైందా? ఒక కప్ప ఉందంట. అప్పుడు కప్ప తెలిసింది అందరికీ. కప్ప గురించి ఆ కప్ప ఏం చేయిందంటే ఒక పాత్రలో ఉన్నటువంటి ఒక గడ్డ పరుగులు వచ్చి పడిందట. ఏం చేయింది? పడిందట. మరొక కప్ప మరొక పాత్రలో అదే విధంగా ఆ పెరుగులోనే పడిందట. ఒక కప్ప అనుకుని అక్కడే ఇంకా అదే పెరుగులో చచ్చిందట. ఏం చేసింది? చచ్చిపోయిందట. మరొక కప్ప ఏం చేసిందంట? ముందుకు వెనక్కి ఆ పెరిగిన కాస్త ఏం చేసింది? అది మజ్జిగ చేసి పడేసిందట. ఏం చేసింది? మజ్జిగ చేసి బయటకు వచ్చిందట. ఏం చేసింది? బయటకు వచ్చింది. అలాగే మన ప్రయత్నం కూడా మన జీవితంలో ఉండాలి. ఇంకా అక్కడే అయిపోయింది బతుకు, అక్కడే అయిపోయింది జీవితం అని ఉండకూడదు. ఎందుకని? ప్రయత్నం లేకపోతే ఏది కూడా జరగవు. ప్రయత్నించాలి ఎప్పుడు. ఈ ప్రయాణంలో ఓర్పుతోను సహనముతోను దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారిగా మనం ఏముండాలమ్మా? పరిగెడుతూ ఉండాలి. ఈరోజు మనకి సబ్జెక్ట్ ఏంటి? కీర్తనలు 143 అదే చదవండి. మళ్ళీ ఒకసారి చదవండి. మాది కాదు. కీర్తన 143. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునందు నన్ను నడిపించును గాక. అర్థమైందమ్మా? నీకు అర్థమైందా? నువ్వు అర్థమైంది? దేవా, దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పము. ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. అర్థమవుతుందా? రెండో విషయం, నీ అంతా నీవు నడవవు. కానీ ఇక్కడ ఏమంటే దయగల నీ ఆత్మ. ఎవరమ్మా? దయగలిగినటువంటి ఆయన ఆత్మే ఏం చేస్తుంది? మనల్ని సమభూమి గల ప్రదేశం నడిపిస్తుంది. ఏం చేయబోతుంది? సమభూమి గల ప్రదేశం నడిపిస్తుంది. ఒంటరిగా వెళ్ళట్లేదు. ఎవరితో వెళ్తున్నావు? దేవుని ఆత్మ ద్వారా కార్యం జరిగిస్తున్నావు. దేవుడి ఆత్మ మనల్ని నడిపిస్తా ఉంది. ఎలా నడిపిస్తా ఉంది? రొట్టెల్లో పడకుండా, రొట్టెల్లో పోకుండా దేవుని ఆత్మ ద్వారానే మనం ప్రయాణం జరిగించాలి. నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయటం లేదు. నీకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నమ్ముతున్నారా? బాప్తిసం పొంది మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అని నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు ఈ రోజు నుంచి. అర్థమవుతుందా? ఏమడుగుదాం ఈ రోజు నుంచి?
నీ చిత్తం నీ చిత్తమే. నీ చిత్తం తెలుసుకుని నీ చిత్తమే. నా ప్రవక్తలు ఏముండాలి? ఆయన చిత్తమే ఉండాలి. అవును. గుర్తుపెట్టుకోండి సింపుల్ గా ఏంటి? నీ- నా నా ప్రవక్తల్లో నీ ప్రవర్తనలో నీ చిత్తం ఉండాలి. చిత్తమే ఉండాలి. అలాగా నాకు నేర్పని అలాగా అడగాలి. నాకు నేర్పు. అర్థమవుతుందా? ఇంతవరకు ఒకటి అర్థమైందా? రెండోది ఆయన ఆత్మ చేత. ఆయన ఆత్మ రెండోది ఏంటి? చేత. ఆయన ఆయన ఆత్మ చేత. ఆత్మ చేత సమభూమి గల ప్రదేశమునకు ప్రదేశమునకు నడిపిస్తాడు. నన్ను నడిపించుము. ఆత్మీయమైనటువంటి ప్రయాణం. మూడోది నడిపించబడడం. నడిపించబడడం. ఒకటేంటి? ఆయనకు చిత్తం. చిత్తం. ఈ ప్రవక్తలలో ఈ ప్రవర్తనలో నేర్చుకున్నట్టుకు ఆయన అడగడమే మొట్టమొదటిగా. రెండోది ఆయనకు ఆత్మ నీతో ఉండి నడిపిస్తుంది. ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చుతాడు. అక్కడికి ఆయన ఆత్మ ద్వారా నువ్వు వెళ్ళబడతావు. అర్థమైందా? చివరగా నడిపిస్తాడు నా దేవుడు అనేటువంటి పాట ద్వారా ప్రభునామం మైపడతాం. దేవుడి మా పాదం దేవుడు దీవించుగా నడిపిస్తాను దేవుడు శ్రమలో